గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఏంటి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే అయితే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసుండకపోతే ఫస్ట్ అవి అయితే వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరైతే ఈ వీడియోలో మా రిసార్ట్ టూర్ అయితే చూస్తారు. తెలుసు కదా, మేము కేరళలో ఉన్న టేకడి అనే ప్లేస్లో క్రౌన్ వ్యాలీ రిసార్ట్లో ఉన్నామన్నమాట. లాస్ట్ టైం మీరు ఈ రూమ్ టూర్ చూసారు, కానీ ఇప్పుడు మొత్తం రిసార్ట్ టూర్ అనేది చూస్తారనమాట. అండ్ నేను ఎందుకు ఇన్ని డేస్ అసలు వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు అనే విషయం అయితే వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ ప్లేస్లో అయితే మా స్టే వచ్చేసి ఓన్లీ 1 డే అండి. నెక్స్ట్ డే అయితే అలెపీకి వెళ్ళాలి. ఆ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి. సో డోంట్ మిస్ దట్ వీడియోస్. అండ్ ఫస్ట్ అయితే రిసార్ట్ మొత్తం కూడా నేను అక్క ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అని దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్, లాస్ట్ ఇయర్ అక్క ఇండియాకి వచ్చింది. అది మీ అందరికి కూడా తెలుసు, నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. సో అప్పుడు నేను షూట్ చేసుకున్నాను కానీ బట్ ఎడిట్ చేసుకోలేదు. మా అక్కతో ఉన్న టైం నాకు చాలా ప్రీషియస్ అనమాట. సో అస్సలు నేను దేనిపైన స్పెండ్ చేయొద్దు, మొత్తం ఉన్న టైం అంతా మా అక్కతోనే స్పెండ్ చేయాలి అనే బిజీలో కొన్ని డేస్ బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత బాగానే ఉంది కదా, ఇంకా కేరళ సిరీస్ స్టార్ట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. బట్ అనుకోకుండా మళ్ళీ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకున్నాను కానీ అప్లోడ్ చేయడం అయితే నాకు కుదరలేదు. బికాజ్ ఇంట్లో ఫంక్షన్ ఉండే, అసలు బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ అనమాట. సో అలా ఫస్ట్ హౌస్ వార్మింగ్ ఉండడం, దాంట్లో బిజీ అయిపోయాను. అండ్ నెక్స్ట్ హౌస్ షిఫ్టింగ్ ఉండే. సో హౌస్ షిఫ్టింగ్ అంటే మాటలు కాదు కదా, ఈసారి చాలా క్లీనింగ్ అయింది, పెండింగ్ వర్క్స్ ఉండే, ఇలా టోటల్గా హౌస్ హోల్డ్ రిలేటెడ్ వర్క్స్లో పడిపోయాను అనమాట. నెక్స్ట్ కొత్త హౌస్కి మూవ్ అయ్యాక ఏముందిలే, ఆల్రెడీ ఏవి ఎక్కడ పెట్టాలి అనేసి ఐడియా అయితే ఉంటుంది కదా, సో తొందరగా అయిపోతుంది, వ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ అక్కడే తెలిసింది, అలా చూస్తే హౌస్ ఉంటుంది కానీ హోమ్ ఉండదు. రెండిటికి డిఫరెన్స్ అయితే ఉందండి. సో మళ్ళీ టైం అంతా కంప్లీట్గా డెడికేట్ చేసేసి ఇంకా అన్నీ సెట్ చేసుకునే బిజీలో ఉండే. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫీస్ వర్క్ కూడా చాలా హెక్టిక్గా ఉండే. అలా 2 మేనేజ్ చేస్తూ వచ్చాను. అలా అనుకోకుండా మళ్ళీ మా బ్రదర్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, ఇంకా షాపింగ్ అని, లేడీస్ షాపింగ్ అంటే తెలుసు కదా, మ్యారేజ్ ఎప్పుడో ఉంటే షాపింగ్ ఎన్నో మంత్స్ క్రితమే స్టార్ట్ చేయాలి. సో అలా అయిపోయిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని మేనేజ్ చేసుకునే బిజీలో నా సెల్ఫ్ టైం అనేది నేను చాలా మిస్ అయిపోతున్నాను అనేసి కొన్ని డేస్ టోటల్గా ఫోన్ పక్కన పెట్టేశాను అండ్ కంప్లీట్గా ఎంజాయ్ చేశాను అనమాట. బట్ నా మైండ్లో ఎప్పుడు యూట్యూబ్ వదిలేయాలి అనే థాట్ అయితే నాకు అస్సలు లేదు. కొద్దిగా డిలే అయింది తప్ప ఐ షుడ్ బి బ్యాక్ అనే అనుకున్నాను. అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఎంత హెక్టిక్ ఉన్నా కూడా అనేసి అప్పుడు నేను టైం మేనేజ్మెంట్ అనేది ఇంకా కొద్దిగా నేర్చుకుంటూ వచ్చాను అనమాట. సో ఇన్ని మంత్స్ తర్వాత అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వ్యూస్ వస్తాయా, రీచ్ ఉంటుందా, ఇలా చాలా మైండ్లో అయితే తిరిగాయి. బట్ పర్లేదు అనిపించింది. బికాస్ ఎప్పటికైనా నా మెమరీస్ అనేది నాకు అన్నీ ఒక్కటి చోటు ఉంటాయి కదా, అది అయితే నేను థింక్ చేసుకున్నాను అనమాట. బట్ మీ అందరి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరైతే వీడియోస్ అంతా చూశాక ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. మీ లైక్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఓకే, వీడియో గురించి మాట్లాడుకుంటే అయితే చెప్పాను కదండి, ఇక్కడ మా స్టే వచ్చేసి ఓన్లీ 1 డే అనేసి. నెక్స్ట్ అయితే మేము ఇంకా అలెపీకి స్టార్ట్ అయిపోవాలి, బోట్ హౌస్ దగ్గరికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాము అనేసి అనుకున్నాము. చూస్తున్నారు కదా, మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్ని వెరైటీస్తోనైతే ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. చాలా బాగుండే, టేస్టీగా ఉండే ఇక్కడైతే ప్లేస్లో. టేకడి టు అలెపీ వెళ్ళే రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ జర్నీ అనేది. బికాజ్ నాకు అది చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకనంటే వెళ్ళే దారిలో శబరిమల వెళ్ళే రూట్ ఉండే అనమాట. ఓన్లీ 60 కిలోమీటర్స్ అవేలో ఉన్నామా అనేసి అనిపించింది, చాలా దగ్గర అక్కడి నుంచి. బట్ అక్కడ ఉన్నా కానీ మనమైతే వెళ్ళలేము అక్కడికి. బట్ చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ వరకు వచ్చి, అయ్యప్ప స్వామికి ఇంత దగ్గరలో ఉన్నామా అనేసి. మీరు కూడా చూస్తారు. సో టేకడిలో ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్గా ఎలిఫెంట్ జంక్షన్, రోజ్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, కథక్ డ్యాన్స్, పెరియార్ రివర్, పెరియార్ డ్యామ్, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట.
డ్యాన్స్ అనేది ఇంకా ఫేమస్ ఇక్కడ. బట్ మేము అవన్నిటికి కూడా వెళ్ళలేదు. బికాజ్ ముందు డే మున్నార్ నుంచి మాకు టేకడీకి వచ్చే వరకే ఆల్మోస్ట్ ఒక 3:30 అలా అయిందనుకుంటా. సో అప్పటికి ఈవినింగ్ అయిపోయింది అండ్ చాలా టయర్డ్ ఉండే. బికాజ్ ముందు రోజు అన్ని యాక్టివిటీస్ చేసామని చెప్పాం కదా. సో చాలా టయర్డ్గా అనిపించింది. మళ్ళీ ఇవన్నీ తిరగాలి అంటే ఎంతో కొద్దిగా ఓపిక ఉంటేనే ఓకే, మరీ ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళడం ఎందుకులే అనేసి ఇంకా రూమ్లోనే ఉండే అనమాట. అందుకే తేకడి ప్లేస్లో అయితే మేము ఎటు వెళ్ళలేదు, రిసార్ట్లోనే మా టైం అనేది అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బోట్ హౌస్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మేము కార్ ఎక్కామో లేదో లైట్గా డ్రిజిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. మంచిగా ఉండే వెదర్ అప్పుడు కూడా. అండ్ దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే అది కూడా కవర్ చేసుకొని అయితే వెళ్ళాము. అక్కడ ఫుల్ మంకీస్ ఉండే, చాలా బాగా అనిపించింది. అండ్ వాటర్ ఫాల్స్ అనేది కామన్ కదా, వెళ్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను కదా శబరిమల ఇక్కడ నుంచి దగ్గర అనేసి, ఇదే పంబా రివర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచే శబరిమలకి అలా వెళ్తారు, అక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, సో అటు వెళ్తారు. ఓన్లీ 60 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి. చాలాసేపు చూసాను నేనైతే, అయ్యో ఇక్కడ ఉన్నాం ఇంత దగ్గరలో అనేసి అనిపించింది. బట్ ఏం చేయలేం కదా. సో వెళ్ళే దారిలో ఇంకా పైనాపిల్ తోటలు కనిపించాయండి. ఎక్కడ చూసినా కానీ పైనాపిల్ ఉండే అండ్ రబ్బర్ తోటలు అనమాట. ఇవన్నీ రబ్బర్ చెట్లే. సో నేను ఫస్ట్ టైం ఇంత లైవ్గా చూడడం అనమాట. పైనాపిల్ది కూడా నేను ఎప్పుడు అసలు చూడలేదు. సో అలా అయితే మేము ఆల్మోస్ట్ అలపీకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బోట్ హౌస్ టూర్ అయితే వచ్చేస్తుంది. సో డోంట్ మిస్ దట్. అండ్ నా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బాయ్ గైస్, యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.